కూడా ఎక్కడ పక్కదో పట్టకుండా మాకు ప్రతిదీ బయటికి రావాలి. చూశారు కదా, క్రైస్తవ్యం అంటే ఇన్ని రోజులు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించేవారిగా అనుకున్నారు. కానీ ఇప్పుడు మా యొక్క గలం ఏంటో, మా వాయిస్ ఏంటో ఈరోజు ప్రపంచం యావత్తుగా కూడా చూస్తున్నారు. భారతదేశం, 2 తెలుగు రాష్ట్రాలు అన్నీ చూస్తున్నాయి. మా డిమాండ్స్ ఎక్కడ కూడా మాకు అన్యాయం జరగొద్దు, మాకు న్యాయం కావాలి. పగడాల గారు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా ఇంత జాప్యం జరగడానికి కారణాలు ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా ఎన్నో ఈ పూర్తిగా ఈ ఇన్సిడెంట్ ని గోప్య పాటిస్తున్నారంటారా? ఏదన్నా సీక్రెట్ గా ఏదైనా చేస్తున్నారా? 100% ఇది చాలా గోప్యంగా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకో మరి తెలియట్లేదు, ప్రతిదీ కూడా సీక్రెట్ గా జరుగుతుంది. దాని వెనకాల ఎన్నో మాకు అవన్నీ కావాలి, మాకు అనుమానాలు ఉన్నాయి. సో ఎవరి మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? ఏదైనా పొలిటికల్ కాన్స్పిరెన్సీ దీంట్లో ఉందనుకుంటున్నారా, లేకపోతే ప్రధానంగా ఈ వ్యక్తులు చేశారని ఏదైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? ఎంతో మంది మతోన్మాదులు వార్నింగ్ ఇచ్చినట్టుగా మాకు సోషల్ మీడియాలో ప్రవీణ్ పగడాల గారే నాకు డెత్ యొక్క మరి అటాక్ జరుగుతుంది అనే ఒక అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. కాబట్టి మాకు మతోన్మాదుల మీద చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. మరి అవన్నీ కూడా ప్రభుత్వము, పోలీసు వారు అందరు బయటకు తీసుకొని రావాలి. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, పాస్టర్, మంచి బోధిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? పాస్టర్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఇటువంటి ఎందుకు చేయలేకపోయారు? చేశారు. మేము అక్కడ తెలియగానే ఇమ్మీడియట్గా ఈరోజు చూస్తున్నారు కదా ఈ జనాంగము ఇదంతా కూడా. అంటే అతను పోస్ట్ పెట్టిన సమయంలో ఎందుకని పోలీసులకు వెళ్ళి నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అని పోలీసులను ఎందుకు ఆశ్రయించలేకపోయారు? అంటే వారు ప్రజలందరికీ కూడా బయట పెట్టారు, పోలీసులనే కాదు కానీ అందరికీ కూడా బయట పెట్టారు నాకు ఇలాంటి ఒక పరిస్థితి వస్తుండొచ్చేమో అని. సో ప్రజలందరూ కూడా చూశారు. సో చూసిన తర్వాత కనీసం పోలీసు వారు ఇప్పుడన్నా వాటన్నిటినీ మరి ఒక రీజన్స్గా, కారణాలుగా తీసుకొని మరి దర్యాప్తు చేయవలసిందిగా, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా మేము క్రైస్తవుల తరపున మేమందరం కోరుకుంటున్నాం. అయినా ప్రాణాలు పోగొట్టుకుని అంత తప్పు ఏం చేస్తున్నామమ్మా? మేము ప్రజలకి మేము సత్యాన్ని ప్రకటిస్తున్నాం, మంచినే ప్రకటిస్తున్నాం. మరి దాన్ని తప్పుగా భావించి మా మీద ఇంత కక్ష ఎందుకు? అన్య జనాంగానికి, ఇతర మతస్థులకి మేము ఏం తప్పు బోధిస్తున్నామా, లేకపోతే ఏమన్నా అన్యాయం చేస్తున్నామా? ఏమంటే ప్రజలకు ఏమైనా అన్యాయం చేస్తున్నామా? ఏమైనా ద్రోహం చేస్తున్నామా? మేమేమైనా ద్రోహం చేస్తున్నామా? ఎవరికి ఏం పాపం చేసామని, ఏం తప్పు చేసామని క్రైస్తవులంటే ఇంత కక్ష, ఇంత కుట్ర? ఆ సేవకుడు ప్రవీణ్ గారు ఏం తప్పు చేశాడని ఆయన అంత దారుణంగా చంపాలా? కాబట్టి ప్రవీణ్ పగడాల గారు తనకు 2 కుమార్తెలు ఉంటే వాళ్ళతో పాటు ఇంకో 2 కుమార్తెలు లేడీస్ని పెంచుకుంటూ, అంత మాత్రమే కాకుండా అనేక మందికి ఆయన ఏదో మతాన్ని ప్రబోధించడం వరకు గర్ల్స్ ని అడాప్ట్ చేసుకున్నారు, చదివించారని కూడా చెప్పారు. అవును, ఆయన చాలా మందికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు. సమాజానికి అవసరమైనటువంటి విషయాలు ఏదో మతం అనేటువంటి ముసుగు తగిలిస్తున్నారు తప్ప ఆయన మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అనేక మందికి ఆదర్శమైనటువంటి వ్యక్తి. ఏదో నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, ఏదో 4 మాటలు నేర్చేసుకొని బతకడం కోసం ఆయన ఇక్కడికి రాలేదండి. ఆయన అనేక మందికి బతికించడం కోసం వచ్చాడు. ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేశాడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన చాలా స్టాండర్డ్స్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి స్టాండర్డ్స్ కలిగినటువంటి వ్యక్తి. ఆయన అనేక మంది సోషల్ వర్క్స్ చేస్తూ వచ్చారు. క్రైస్తవ సమాజానికి మాత్రమే కాకుండా మినిమం ఆయన రెస్పాన్సిబిలిటీ, సొసైటీ పట్ల ఆయనకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఆయన చూపించుకున్నారు. అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మహిళలు కూడా మాట్లాడుతున్నారు. ఒకవైపు మహిళలందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ ఘటనని ఎలా చూడాలి? ఇప్పటికే అనేక ఉధృత వాతావరణం క్రియేట్ అయింది. అక్కడ నిన్న రాజమండ్రిలో, ఇప్పుడు హైదరాబాద్ లో. ఏంటి చాలా అంటే చాలా, ఇంతమంది సేవకులను మీరు చూస్తున్నారు, ఇంతమంది దేవుని నమ్ముకున్న బిడ్డల్ని చూస్తున్నారు. మాకు మేమై ఒకరిని తప్పుగా పోరాడి తప్పు పొరపాట్లు మేము చేసేవాళ్ళం కాదు. దేవుని నమ్ముకున్న బిడ్డలము, మేము శాంతిని బోధించే వాళ్ళము. ఈరోజు ఒక శాంతిని బోధించే వ్యక్తిని చంపేసి ఎంత ఘోరమైన వీడియోలు పెడుతున్నారంటే మంచిగా చనిపోయిండు అంటున్నారు. అమ్మా, మేము ఎవరిని ఎప్పుడు ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. ప్రవీణ్ అన్న తప్పుగా ఏదన్నా మాట్లాడితే అది బైబుల్ కరెక్ట్ అని చెప్పిండు కావచ్చు, కానీ ఎవరికి వ్యతిరేకంగా ప్రవీణ్ అన్న మాట్లాడలేదు. కానీ అనాథ బిడ్డలకు సహాయం చేసిన వ్యక్తి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి, ఒక సోషల్ వర్కరు, సేవకులను
చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈ రోజు రోడ్డు పక్కన కొట్టి చంపేసిలా యాక్సిడెంట్ అయిందా మాకైతే ఏం అర్థమైతలేదు. సీసీ కెమెరాలలో కొన్ని చూపిస్తున్నారు, కొన్ని చూపిస్తలేరు. మేము ఒకటే కోరుకుంటున్నాము, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, మా క్రిస్టియన్ ఆర్ట్కి న్యాయం జరగాలి. ఇది మనం నివసించేది భారతదేశంలో ఎక్కడో ఉన్నట్టు అయిపోయింది. భారతదేశంలో తెలంగాణ ప్రజల మధ్యలో, ఆంధ్ర ప్రజల మధ్యలో ముఖ్యమంత్రులు సపోర్ట్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎవరికి ఏం ప్రాబ్లం అవుతుందో, చర్చిలు కట్టుకుంటే చర్చిలు ఉండొద్దని, ప్రార్థనలు చేయొద్దని ఇంత వ్యతిరేకంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మేము దీన్ని ఖండిస్తున్నాము. మా క్రైస్తవులకు న్యాయం చేయాలి. ఎందుకంటే మేము ఎవరిని ఎక్కడ కించపరిచినట్టు లేదు. మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. తన కుటుంబానికి కూడా న్యాయం జరగాలి, ప్రవీణ్ అన్న కుటుంబానికి. మీలో మీకే యూనిటీ లేదని కూడా అనేక సార్లు చాలా మంది మాట్లాడుతుంటారు. దాని గురించి ఏం చెప్తారు? యూనిటీ లేకపోతే ఈ రోజు ఇక్కడ ఇలా ఉండదండి. యూనిటీ లేకపోతే ఈ రోజు ఇంతమంది కదిలి రారు. యూనిటీ ఉంది కాబట్టి వచ్చాం. ప్రవీణ్ పగడాలకు కొంచెం మందికే తెలుసు. రాజమండ్రిలో వందలాది మంది, వేలాది మంది ఉన్నారు. ఈ రోజు చనిపోయి ఒక చిన్న చర్చిలో పెట్టిళ్ళు. ఈ రోజు యూనిటీ లేదా? ఒకసారి బయటికి వెళ్ళి ట్రాఫిక్ చూడండి, అసలు ట్రాఫిక్ ఆగిపోయింది. ఒక మూలకు ఉన్న ఒక ప్రవీణ్ పగడాల, ఒక మూలకున్న వ్యక్తి గురించి ఈ రోజు మేమందరం మూలకున్న ప్రజలం ఎందుకు రావాలి, ఎందుకు చూడాలి? యూనిట్ లేదని ఎవరు అంటున్నారు? క్రైస్తవుల మధ్యలో ఐక్యత ఉంది. ఇది తప్పు బోధ. ఎవరు చెప్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, ఇది రాంగ్. మాకు ఐక్యత ఉంది కాబట్టి ఈ రోజు మేమందరం ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాము. సోషల్ మీడియాలో కూడా అనేక విమర్శిస్తున్నారు క్రైస్తవుల మీద. ఇప్పుడు చూస్తుంటే కమెంట్స్ కూడా చాలా బాధాకరమైన విషయంగా పెడుతున్నారు. అదే కాకుండా పలువురు మాట్లాడుతున్న విమర్శలన్నీ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఇలా మత విభేదాలు తెరపైకి రాలే, ఈ మధ్యకాలం తరచూ వస్తున్నాయి. కారణం ఏమై ఉంటుంది? వాళ్లకు మేము క్రిస్టియన్ ఎక్కువ అవుతున్నారు, లేకపోతే చాలా మంది దేవుడి సన్నిధికి వెళ్తున్నారు, చాలా మంది చర్చికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఎవ్వరు బలవంతంగా చర్చికి నడిపించరు, ఎవరిని అన్యాయంగా తీసుకొచ్చి చర్చిలో కూర్చుండబెట్టరు. మీకు నచ్చితే చర్చికి రండి, లేకపోతే లేదు. అన్యాయంగా చర్చికి వచ్చి చర్చిలను గులగొట్టడము ఎన్ని చూస్తున్నామమ్మా. ఈ రోజు మమ్మల్ని ఒక సేవకుడు చనిపోతే మాకు ఐక్యత లేదంటున్నారు, చర్చిలు కూడా కొడుతున్నారు. మూలకు పోయి ఎక్కడ ఉన్న ప్లేసులలో భార్య పాస్టర్లను కొడుతున్నారు, పాస్టర్లను కొడుతున్నారు. డిమాండ్ ఏంటి అంటే అక్కడ ప్రవీణ్ మరణం పైన నిజాలు నిగ్గు తేల్చాలి, నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారా, లేదంటే సోషల్ మీడియాలో వారిపై జరుగుతున్న ప్రచారం కోసం వ్యతిరేకంగా డిమాండ్ చేస్తున్నారా, వారిపైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అసలు వీళ్ళ డిమాండ్ దేని గురించి? సోషల్ మీడియా పోస్టుల పైన, ప్రవీణ్ మరణం పైన? వచ్చాము మాకు ఒకటే కావాలి, ప్రవీణ్ అన్నకి ఏం జరిగింది ఆ విషయాలు బయటకు వస్తే మేం చేసేది ఏం లేదు. కానీ ఎవరైతే ఇది చేసిందో వాళ్ళని మాత్రం దేవుడు క్షమించాడు. మీ డిమాండ్స్ ఏంటంటే సోషల్ మీడియా వస్తున్న నెగటివ్ కామెంట్స్ కానీ మత విభేదాలకి తెరపైకి వస్తున్నాయి కాబట్టి దాని మీద మీరు పోరాటం చేస్తున్నారా, లేకపోతే పగడాల ప్రవీణ్ చనిపోయాడు ఇది హత్యగా భావిస్తున్నారని మాట్లాడుతున్నారు? ఈ రోజు మేము చెప్పేది ఎవరికి ఆపోజిట్ కాదు. ఇన్ని రోజుల వరకు మేము బయటికి రాని వాళ్ళం ఈ రోజు ఇలా మాట్లాడుతున్నామంటే మాకు కావాల్సింది ప్రవీణ్ పగడాలయ్య గారు ఎలా చనిపోయారు అంతే. అంతకు మించి ఎవరి మీద మాకెవరి మీద పగలేదు, ప్రతీకారం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు, ఎవరిని ప్రాబ్లం చేసేది లేదు. మేము శాంతిని బోధించే వాళ్ళం. మళ్ళీ చెప్తున్నా, ప్రధాన మీ డిమాండ్స్ సమగ్ర విచారణ జరగాలి, ట్రాన్స్పరెంట్ గా విచారణ జరగాలి. మాకు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ రావాలి. ప్రభుత్వం చేపడుతోంది, డీజీపీ ఇన్వాల్వ్ అయ్యారు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు. అయితే అక్కడ పోరాటం కొనసాగించి అంత్యక్రియల నిమిత్తం ఇక్కడ తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ పోరాటం దేనికోసం మరి? ఒకవేళ ఎవరైనా కొడితే ఎందుకు జరిగింది? ఇంతమంది పేదవాళ్ళకు సహాయం చేసిన వ్యక్తి, అనాథలకు సహాయం చేసిన వ్యక్తి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తిని. ప్రభుత్వం కూడా హోమ్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది, సీఎం వరకు కూడా ఇదంతా కూడా పూర్తిగా వెళ్ళింది. విచారణ చేస్తున్నాం, సమగ్ర విచారణ మేము చేస్తామంటూ కూడా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకని మీరు ఓపిక నశించిపోతుంది మీకు? ఎందుకని బైబుల్లో కూడా చాలా పీస్ ని ప్రొటెక్ట్ వెంటనే ఇవ్వాలి కానీ ఇవ్వట్లేదు కదా, ఏం చెప్పట్లేదు పోస్ట్ మొత్తం గురించి. ప్రభుత్వం మీద నమ్మకం లేదా ఏంటి? మేము ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మా తెలంగాణ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, ఆంధ్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. మాకు న్యాయం జరుగుతుంది, మేము వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ వెయిట్ చేయకపోతే ఈ రోజు వేరే ఉండు. మేము వెయిట్ చేస్తున్నాం కాబట్టి మేమందరం శాంతిగా ఉన్నాం. ఎందుకు ప్రొటెస్ట్ చేయడానికి, అల్లర్లు సృష్టించడానికి ప్రధానంగా ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నారు? ఎక్కడ గొడవలు లేవు, ఎక్కడ గొడవలు
జరుగుతలేవు, ఎక్కడ గొడవలు జరుగుతలేవు. చాలా శాంతిగా సమాధానంగా ఉన్నాం. ఇప్పటి వరకు మీరు శాంతిగా మాట్లాడుతున్నారు. గత కొద్ది నిమిషాల క్రితం చూసుకుంటే కూడా ఉధృత వాతావరణం క్రియేట్ అయింది. క్రైస్తవులు అల్లరి చేసే వాళ్ళు కాదు, క్రైస్తవులు అల్లరి చేసే వాళ్ళు కాదు. వీళ్ళు పడుకున్న సింహాలు. ఎంతో మంది జీవితాలకు పాపంలో, మోసంలో, అబద్ధాలు ఉన్న జీవితాలకు బాగు చేసేవాళ్ళు. సో అందుకోసమే శాంతి అనేది కనీసము నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. యేసు ప్రభు దేవుడు చెప్పింది శాంతిని ప్రకటించడానికి వచ్చినాడు. ప్రవీణ్ విచారిస్తాం అంటున్నారు కానీ ఇక్కడ ఏ మతము ఏ కులము అక్కడ ఆలోచించలేదు. అంటే ఈ మతం వారికి ఒక న్యాయం, ఇంకో మతం వారికి ఇంకో న్యాయం అనే రకంగా ప్రభుత్వాలు పాటించవు కదా. వీళ్ళకున్న అనుమానం ఏంటి మరి? గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి ప్రవీణ్ అన్న మరణము అనుమానం ఏంటి? ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం ఉంది, సమగ్ర విచారణ కొనసాగిస్తామని చెప్తున్నారు. అంటే ఒక మతానికి ఒకలాగా, ఇంకో మతానికి ఒకలాగా ఉంటుంది. జ్యుడిషియరీ సిస్టమ్ అనేది అందరికీ ఒకటే లాగా ఉంటుంది. మీకెందుకు అంటే మీ పట్ల వివక్షత చూపిస్తానని మీరు ఎందుకు భావిస్తున్నారు? ఎందుకంటే బాలాజీ టెంపుల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్లో జరిగినటువంటి ఆ టెంపుల్లో ఒక ఆచార్యుడి, ఒక అర్చకుడికి మీద జరిగినటువంటి విధ్వంసానికి విధ్వంసానికి వెంటనే గవర్నమెంట్ రియాక్ట్ అయింది. కానీ 2 రోజుల నుంచి కూడా మృతదేహం అక్కడ పడి ఉంటే మా పాస్టర్లు, ఆంధ్ర పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, పాస్టర్ జేమ్స్ గారు, హనీ జాన్సన్ గారు, అజయ్ గారు, వికేఆర్ గారు వాళ్ళు వచ్చి ఎంత పోరాటం చేసినా కూడా మిగతా ఛానల్స్ కూడా ఏమీ రాలేదు. గవర్నమెంట్ ఎప్పుడైతే సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిందో, ఎప్పుడైతే కేఏ పాల్ గారు స్పందించినారో, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు స్పందించినారో, మిగతా ఛానల్స్ ఏమి రాలేదు. గవర్నమెంట్ ఎందుకు క్రైస్తవాన్ని మీరు పట్టించుకోవట్లేదు? వేరే వాళ్ళకైతే పట్టించుకుంటున్నారు. క్రైస్తవాన్ని మీరు ఇంత చులకనగా చూస్తున్నారా? మీరు జోక్యం చేసుకోరా? మాకు న్యాయం చెయ్యరా? క్రైస్తవులకి ఈ రాష్ట్రంలో, దేశంలో స్థలం లేదా? మా చర్చిలకు వెళ్ళి స్వాతంత్ర్యం హక్కు మాకు లేదా? మా మతాలను మేము ప్రార్థించుకొని మేము మత స్వేచ్ఛ మాకు లేదా అని వాళ్ళు ప్రశ్నించిన స్పందించి వాళ్ళందరికీ ఆర్డర్స్ ఇవ్వడంతో అప్పుడు హోంమంత్రి కానీ, సిబిఎన్ కానీ, మిగతా అందరూ కూడా స్పందించారు కదా. అనేక మంది హోమ్ మినిస్టర్ స్పందించింది, అందరూ ఆ తర్వాత స్పందించారు. మీరు ఛానల్స్ రాలేవని మీరు అంటే అదే మేలు, లేకపోతే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎప్పుడైతే క్రైస్తవ్యంలో ఉద్వేగం, ఎప్పుడైతే ఉద్రిక్తత ఎక్కువైందో అప్పుడు ఇది మత ద్వేషానికి వెళ్ళిపోతుంది. రాష్ట్రంలోని కాదు, దేశం వరకు కూడా వెళ్ళిపోతుందని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుంది.